హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ నోట్ 10 ప్రో అన్బాక్సింగ్ అయితే చేద్దాం అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ 1 month అయితే అయిపోయింది లాంచ్ అయ్యి. సో ఎటకెలకైతే మన దగ్గరికి అయితే వచ్చింది. ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్విక్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సిమ్ ఎజెక్టర్ పిన్, TPU కేస్, పేపర్ మాన్యువల్, టైప్ సి కేబుల్, 33 watt అడాప్టర్. ఇక మనం మొబైల్ అయితే అన్రాప్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక మనం మొబైల్ కనుక చూసినట్లయితే లుక్స్ పరంగా చూస్తే మాత్రం చాలా ప్రీమియం మొబైల్ ఉన్నట్లయితే ఉంది. మీకు నాట్ ఓన్లీ లుక్స్, మీకు పట్టుకున్నా సరే కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఏదైతే బ్యాక్ సైడ్ మనకి ఇది ఉందో, ఇది వచ్చేసి మనకి గ్లాస్ బాడీతో తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ వీళ్ళైతే ఎక్కడ కూడా ఇది గొరిల్లా గ్లాస్ యూజ్ చేశారా లేదా అనేది అయితే క్లియర్ అయితే తెలియదు. మోస్ట్లీ యూజ్ చేసి ఉండరు. యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే అడ్వర్టైజ్ చేసుకుంటారు. ఇదేం గ్లాస్ వాడారు అనేది అయితే మనకి క్లారిటీ అయితే లేదు, కానీ బట్ గ్లాస్ అయినప్పటికీ మీకు కొంచెం మ్యాటీ ఫినిష్ అయితే ఇచ్చారు. చాలా స్టైలిష్గా ఉంది, లుక్ కూడా చాలా బాగుందని చెప్పాలి. వెయిట్ చూసినా సరే మనకి చాలా లైట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. మీకు మొబైల్ చాలా హెవీగా అయితే అనిపించట్లేదు. ఒకసారి మనం వెయిట్ చూద్దాం. వెయిట్ వచ్చేసి మనకి 191 grams అయితే ఉంది. చాలా హ్యాండీగా అయితే ఉందని చెప్పుకోవాలి. మొబైల్ మీకు ఎటువంటి వెయిట్ అనే ఫీలింగ్ అయితే మీకైతే కలగదు. అండ్ డిజైన్ విషయానికి వచ్చినా సరే సైడ్ ఫ్రేమ్ డిజైన్ అనేది చాలా ప్రీమియం లుక్స్ అయితే కనిపిస్తుంది మనకి చూడడానికైతే. అఫ్ కోర్స్ ఇదైతే మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తున్నప్పటికీ ఏదైతే సైడ్ ఫ్రేమ్స్, బట్ లుక్స్ పరంగా మాత్రం చాలా మంచి డిజైన్తో తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ యాజ్ యూజువల్గా వీళ్ళు మనకి IR బ్లాస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్తో తీసుకొచ్చారు. అండ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఇది మనకి. సో అదొక మంచి విషయం అని చెప్పాలి. ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఏదైనా ఆడియో ప్లే చేసి స్టీరియో స్పీకర్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి, రెండు ఈక్వల్గా వస్తున్నాయి, లౌడ్గా వస్తున్నాయి, ఇలా రావట్లేదు అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. చాలా బెటర్ సౌండ్ అయితే వస్తుందని చెప్పుకోవాలి. స్టీరియో స్పీకర్స్ విషయంలో నాకు ఈ ప్రైస్ పాయింట్లో పెద్ద కంప్లైంట్ చేయాల్సింది అయితే అనిపించట్లేదు. చాలా లౌడ్గా అయితే ఉంది సౌండ్. అండ్ కింద నుంచి కొంచెం మీకు ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది. ఆబ్వియస్లీ మనకి బడ్జెట్లో వచ్చాయని అలానే వస్తే పైనుంచి మీకు కొంచెం బెటర్ సౌండ్ అయితే వస్తుంది కంపేర్ టు రెడ్మీ నోట్ 10 కానీ వేరే అదర్ మొబైల్స్. మనకి 10,000 12,000లో వచ్చే మొబైల్స్తో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా స్టీరియో స్పీకర్స్ అయితే బాగున్నాయని చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు ఇయర్ పీస్. సో ఇయర్ పీస్ అయితే నేను చెక్ చేశాను. ఒక 2-3 కాల్స్ అయితే తీసుకున్నాను. చాలా లౌడ్గా ఉంది. మీరు ఫుల్ వాల్యూమ్లో పెడితే మాత్రం మీకు నాట్ ఈవెన్ మీకు లౌడ్ స్పీకర్ పెట్టుకున్నంత సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇది బెనిఫిట్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లం కూడా. సో రీసెంట్గా నేను పోకో X3 మొబైల్లో చూశాను. మీరు ఫుల్ లో వాల్యూమ్లో పెట్టుకుని మీరు ఫోన్ మాట్లాడుతున్నా సరే మీ పక్కన ఎవరైనా కూర్చుంటే మాత్రం మీ కన్వర్జేషన్ అయితే వినగలుగుతారు. సో ఇదొక్కటి అట్లీస్ట్ మనకి లో వాల్యూమ్లో పెడితే మనకు మాత్రం వినపడేటట్టు వాళ్ళు సెట్టింగ్ చేస్తే బాగుండేది. బట్ ఓవరాల్గా లో వాల్యూమ్లో కూడా పక్కన వాళ్ళు వింటే మాత్రం అదైతే బాగుంది. బట్ ఇయర్ పీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్పాలి. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫైనల్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, ఈ మొబైల్లో వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లే అనేది మనకి ఇది 6.6 inches డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు మనకి వన్ మోర్ థింగ్, మెయిన్ అట్రాక్షన్ ఇందులో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో సూపర్ AMOLED ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అనేది అఫ్ కోర్స్ నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ డిస్ప్లే అనేది మంచి ప్యానల్ యూజ్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు డే టు డే టాస్క్లు మీరు యూజ్ చేసేటప్పుడు కానీ స్క్రోల్స్ చేసేటప్పుడు కానీ మీకు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఇనీషియల్గా మీకు ఇది 60 Hzలోనే వస్తుంది. మీరు కంపల్సరీ 120 Hzలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మీరు అయితే ఫీల్ అయితే చేయగలరు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో నాకు నచ్చింది 240 Hz టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంది. ఓవరాల్గా డిస్ప్లే పరంగా మాత్రం మంచి మూవ్ తీసుకున్నారని చెప్పాలి వీళ్ళు. అండ్ ఏదైతే డిస్ప్లే ప్రొటెక్షన్ ఉంది, ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. అఫ్ కోర్స్ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా రేర్ గ్లాస్ అయితే మనకి ఏం యూజ్ చేశారనేది అయితే తెలియదు. ఇక పర్ఫార్మెన్స్ విషయం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో అఫ్ కోర్స్ మంచి ప్రాసెసర్ ఇది, బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. అండ్ నేను ఇనీషియల్గా ఈ 2 hours అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో పర్ఫార్మెన్స్లో హెవీ ల్యాగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ కంపల్సరీ నేను కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూశాను. మీరు అన్లాక్ చేసి లాక్ చేసే టైంలో కానీ అండ్ యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో కానీ స్క్రోల్ చేసేటప్పుడు కానీ కొన్నిసార్లు అయితే నేను ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అంతకుమించి మేజర్ ల్యాగ్స్ అయితే ఎటువంటి అయితే నేను యాజ్ ఆఫ్ ఇప్పటివరకు అయితే అబ్జర్వ్ చేయలేదు. అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడే నేను ఏం కామెంట్ చేయలేను. కొంచెం ఎక్స్టెన్సివ్గా టెస్ట్ అయితే చేస్తాను. అండ్ టెస్ట్ చేశాక మీకు హీట్ అవుతుందా లేదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పర్ఫార్మెన్స్ గురించి అన్బాక్సింగ్ వీడియోలో.
అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి క్యారియర్ అగ్రిగేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు ఇనీషియల్గా అయితే జియో సిమ్ అయితే వేసాను నేను 4G ప్లస్ సిగ్నల్ అయితే వచ్చింది. సో మీకు రివ్యూలో ఎలా పనిచేస్తుంది, క్యారియర్ అగ్రిగేషన్ ఎలా ఉందనేది రివ్యూలో క్లియర్గా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. బ్యాటరీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 5020 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లోనే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో మోస్ట్లీ మీరు ఇక్కడ కొన్ని విజువల్స్ అయితే చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం మనకు కొన్నిసార్లు అసలు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది తీసుకోవట్లేదు మీరు చూసినట్లయితే. అండ్ తీసుకున్నా సరే ఒక్కోసారి జగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో యాక్యురసీ విషయంలో నాకు కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. అండ్ స్పీడ్ విషయంలో మాత్రం రికగ్నైజ్ చేసినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా అయితే మీకు ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మాత్రం మీకు యాజ్ యూజువల్గా నేను రెడ్మీ నోట్ 10లో చెప్పినట్టుగా సేమ్ మీకు జస్ట్ 10 seconds అయితే ఉంటుంది. 10 seconds తర్వాతకి మీకు ఆటోమేటిక్గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది అయితే డిజప్పేర్ అయిపోతుంది. అదొక్కటి వీళ్ళు డిజేబుల్ చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పర్ఫెక్ట్గా ఇచ్చుంటే బాగుండని అయితే నాకు అనిపించింది ఇనీషియల్గా అయితే. అండ్ ఇక ఫైనల్గా అందరూ వెయిట్ చేసేది వచ్చేసి కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రేర్ సైడ్ వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 MP మెయిన్ సెన్సార్ అండ్ 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 5 MP మ్యాక్రో అండ్ 2 MP మనకి డెప్త్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కనుక మనం చూసినట్లయితే 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుందని చెప్పాలి. సో చాలా బాగుంది. స్కిన్ టోన్స్ కానీ మీకు ఓవరాల్ డైనమిక్ రేంజ్ అడ్జస్ట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ అయితే బాగుంది. అండ్ నాట్ ఈవెన్ మీకు పోర్ట్రేట్ షాట్స్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్లో ఎటువంటి ప్రాబ్లం అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈవెన్ దో మీకు అది ఇండోర్ అయినా సరే అవుట్డోర్ అయినా సరే ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. ఓవరాల్గా మాత్రం సెల్ఫీ కెమెరాలో మాత్రం నేను ఎటువంటి ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం నేనైతే నోటీస్ చేయలేదు. బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మాత్రం కొంచెం మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పాలి. అండ్ ఇక ఏదైతే రేర్ కెమెరా ఉందో రేర్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది షాట్స్ మీకు చాలా డీటెయిల్గా అయితే ఉన్నాయి. కలర్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ హ్యూమన్ స్కిన్ టోన్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎవ్రీథింగ్ అయితే మీకు చూడడానికి ఇమేజెస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది డీసెంట్ కెమెరా అని అయితే చెప్పగలను. ఇనీషియల్గా 1 డేలో నేను తీసిన కొన్ని శాంపిల్స్ కనుక అబ్జర్వ్ చేసి చూసినట్టయితే వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా మీకు కొంచెం వైడ్గానే వస్తుంది. అఫ్కోర్స్ మీకు 8 MP కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయమాకండి. అండ్ ఇండోర్ కండిషన్లో కూడా మీకు రేర్ కెమెరా అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఈవెన్ అది వైడ్ యాంగిల్ అయినా సరే మీకు రెగ్యులర్ షాట్స్ అయినా సరే ఎవ్రీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైతే 4K వీడియో రికార్డింగ్ ఉందో అందులో వచ్చేసి మీకు ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫుల్ హెచ్డీలో మాత్రం మీకు వీడియో అనేది చాలా స్టేబుల్గా అయితే వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు ఏదైతే షట్టర్ స్పీడ్ ఉందో షట్టర్ స్పీడ్ అనేది చాలా స్లో ఉందని చెప్పాలి. మీరు చూడొచ్చు. మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు చాలా స్లోగా నేను ఎన్నిసార్లు ప్రెస్ చేసినా సరే కొంచెం టైం తీసుకుని అయితే మీకు షట్టర్ స్పీడ్ అయితే కొంచెం స్లో అని అయితే నాకైతే ఇనీషియల్గా అయితే అనిపించింది. అండ్ ఇక బ్యాక్గ్రౌండ్ బ్లర్ విషయానికి వచ్చినట్లయితే పోర్ట్రేట్ మోడ్లో రేర్ కెమెరాలో కొంచెం తక్కువ అయిందని అయితే నాకు అనిపించింది మీరు ఇక్కడ చూసినట్లయితే. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా వీళ్ళు కొంచెం పెంచినట్లయితే బాగుండేది. అండ్ ఓవరాల్గా కెమెరాలో మాత్రం నాకు మేజర్ ప్రాబ్లం ఇది అని చెప్పడానికి అయితే ఏం లేదు. డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లు కనుక మనం కన్సిడర్ చేసి చూసినట్లయితే. ఓవరాల్గా వన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ మొబైల్ అని చెప్పవచ్చు. ఆ ప్రైస్ పాయింట్కి ది బెస్ట్ డిస్ప్లే ఎవ్రీథింగ్. అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే ఇట్స్ టూ ఎర్లీ, నేనైతే ఇప్పుడైతే మాట్లాడలేను. రివ్యూలు అయితే మీతో అయితే క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. సో మొబైల్ దొరకడమే ఒక పెద్ద ప్రసాదం అయిపోయింది. ఈ మొబైల్ అనేది చాలామందికి దొరకట్లేదు. సో దొరికిన వాళ్ళు అయితే పర్చేజ్ చేస్తే మంచి మొబైల్ అయితే ఇనీషియల్గా అయితే చెప్పగలను నేను, ఇనీషియల్ ఇంప్రెషన్ బేస్ చేసుకొని. బట్ ఎటువంటి లాంగ్ టర్మ్ రివ్యూ అయితే కాదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మోస్ట్లీ మన తెలుగులో Note 10 Pro గురించి మనకి ఎక్కువ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ ఎక్కువ రాలేదు కాబట్టి మోస్ట్లీ అందరికీ షేర్ చేయండి, అందరు చూస్తారు. చాలామంది కొనడానికి అయితే ట్రై చేస్తారు. ఇదైతే నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. సో నాకు 17,000 రూపీస్ అయితే పడింది. మీరు చూడొచ్చు ఇక్కడ స్టాంప్ పీస్ వీళ్ళు అయితే సీల్ బ్రేక్ చేసి అయితే ఇస్తారు. ఎటువంటి నాకు స్క్రీన్ ప్రొటెక్టర్ కానీ లేకపోతే ఎటువంటి అయితే చెప్పలేదు, వాళ్ళు తీసుకోమన్నారు. బట్ నేను మళ్ళీ సేల్ చేస్తాను రివ్యూ చేసే కంటే వాళ్ళు ఎటువంటి ఫోర్స్ అయితే చేయలేదు, నాకైతే డైరెక్ట్గా మొబైల్ అయితే ఇచ్చారు. అండ్ ఎనీవే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.